కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించామన్నారు. కొంతమంది శంకర్ గౌడ్ మృతిపై రాజకీయం చేశారని, ఇలాంటి చిల్లర రాజకీయం మంచిది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. బస్సులను కూడా రోడ్లపైకి వచ్చాయి. అయితే మొత్తం వ్యవహారం పైన మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకంగా వ్యవహరించారు. గంటల కొద్దీ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మొత్తం క్రమంలో ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా తెల్లవారుజామున వరకు కూడా మీరు చర్చలు కొనసాగించిన పరిస్థితి. గతంలో 45 రోజులు 50 రోజులు సమ్మె జరిగినప్పటికీ ఈసారి 2 ఏళ్లకే పరిమితం చేస్తూ వెనువెంటనే స్పందించి సమ్మె విరమించేలా చేశారు. ఏం జరిగింది సార్ మొత్తం ప్రక్రియ? అప్పటి ప్రభుత్వము కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహారం చేసి అప్రజాస్వామికంగా మాట్లాడింది. మేము మాది ప్రజాపాలన ప్రభుత్వం. నేను ముందు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సహచర మంత్రివర్గుల సహకారంతో ఆర్టీసీ మా ప్రభుత్వ కుటుంబ సభ్యులు, నేను ఆ కుటుంబానికి రవాణా శాఖ మంత్రిగా బాధ్యత కలిగిన విధంగా మీ సంక్షేమం కొరకు కృషి చేస్తామని చెప్పినాం. అనేక అంశాల పట్ల వారికి లాభం జరిగే విధంగా 2013 పెండింగ్ బాండ్స్ ఉండే 280 కోట్లు. అదేవిధంగా అలా CCS ఫండ్స్ PFలు కూడా పూర్తిగా దుర్వినియోగం, అంటే వేరే పక్క మార్గం పట్టించిన సందర్భంలో వాటిని తక్కువ చేయడం. అదేవిధంగా 2021 PRCని ఇప్పుడు ఈ సందర్భంలో ఇచ్చినాం. గతంలో 2017 PRC 2 సంవత్సరాలు మేము వచ్చినాక 2 PRCలు. సో ఇవన్నీ ఇటువంటి కొత్త రిక్రూట్మెంట్స్, కారుణ్య నియామకాలు, డిస్మిస్డ్ ఉద్యోగులను తీసుకోవడం, ఇది అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంత అయినప్పటికీ కూడా ఇంకా వారికి మాకు హక్కుగా కొన్ని రావాలి అనేటువంటి కోరికలతోటి, ముఖ్యంగా విలీనం మరి మా మేనిఫెస్టోలో పెట్టినాం. మేము మాట మీద నిలబడాలి అనేటువంటి ఆలోచనతో ఆ విలీన ప్రక్రియకు మరి పచ్చ జెండా ఊపి ప్రక్రియను ప్రారంభించామని చెప్పినాం. అదేవిధంగా డెమోక్రటిక్గా ఆలోచించేటువంటి వాళ్ళం కాబట్టి సంఘ ప్రతినిధులు ఉంటే వాళ్ళ హక్కులకు సంబంధించి రిప్రజెంట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా అగ్రీ చేస్తూ ఇలా వారికి సంఘ ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఒప్పుకున్నాం. మిగతా అన్ని అంశాలన్నీ మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని ప్రతిదీ కూడా పాజిటివ్లీ రిజాల్వ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంత వేగంగా స్పందించిన ఒక కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన పరిస్థితి, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్లకు ప్రతిపక్షాలు డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేసినారు. రాజకీయాన్ని దీన్ని చొప్పించి అంశాన్ని సెన్సిటివ్ చేసి దీన్ని అగ్రివేట్ చేయాలని ప్రయత్నం చేసినారు. వాళ్ళ పన్నాగం పారలే. ఎప్పటికీ ఒక వ్యక్తి పాపం శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతా ఉన్నాం. అతని సంబంధించిన ప్రభుత్వం తరఫున ఉద్యోగము, ఇల్లు, ఆర్థిక సహకారం చేయడంతో పాటుగా స్థానిక శాసనసభ్యులు కూడా కొంత సహకారం చేసినారు. అది కాక కార్మికులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబానికి ప్రతి వ్యక్తి దాదాపు 40,000 ఉద్యోగాలు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక నెలల 200 రూపాయలు కట్ చేసి ఆయనకి ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం చేసినారు. ఒక బిడ్డ, కొడుకు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న కూడా చాలా చూస్తే హృదయ విదారకరంగా శవరాజకీయాలు జరిపిన వాళ్ళందరికీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇటువంటి నీచ స్థాయికి దిగజారద్దు. శవపేటికను రోడ్డు మీద తీసుకొచ్చి మీద క్యాప్ ఎగిరిపోతుంటే కూడా రోడ్డు మీద అటు ఇటు దబ్బుకొని ఎగ్గుకునే పరిస్థితి చూస్తే ఆ తల్లి బాధపడతా ఉంది. మా భర్తను ఈ విధంగా శవరాజకీయం చేస్తున్నారు, మంచిది కాదని ఫీల్ అయ్యే పరిస్థితులలో ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేయదని కోరుతాను. దురదృష్టం చనిపోయిండు, సానుభూతి ఉంది, ప్రభుత్వం స్పందించింది. అందుకు సంబంధించిన సమస్యల పట్ల కూడా చర్చలు జరుగుతున్న సందర్భంలో కూడా అంత చిల్లరగా వ్యవహారం చేయడం అనేటువంటిది ఇట్స్ అన్ఫేర్. ఇది కార్మికుల పక్షంగా తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపింది. ఎట్ ది సేమ్ టైము ప్రజల రవాణాను మెరుగుపరిచేందుకు కార్మికులు కూడా అదే స్థాయిలో పనిచేయాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.